అరుట్పెరుంజ్యోతి. అందరికీ వందనములు. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్డమ్ విత్ కంపాషన్. వల్లలార్ విజన్ తెలుగు వాట్సాప్ గ్రూప్ చే ప్రతి శుక్రవారము సత్విచారం చేస్తున్నాము. వల్లలార్ నిర్మించిన జ్ఞాన సభ, సత్య జ్ఞాన సభ గురించి ఈరోజు 3వ వారంగా సత్విచారం చేయబోతున్నాం. అమ్మైనా అడిగితేనే పెడుతుంది అంటారు. అలా ఈ వీడియోని చూసేవారు ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుట్పెరుంజ్యోతి. ఇంకా టాపిక్కి వెళ్దాం. ఆత్మలో దైవం ఉన్నది అని చెప్తాం. ఆ ఆత్మ యొక్క ప్రకాశం అని ఒకటి ఉంది. ఆ ఆత్మ ప్రకాశాన్ని మరుగున పెట్టుండది మాయ తెరలు, అంటే మూసి ఉండదు అన్నమాట. 7 తెరలు మూసి ఉంటుంది. దాన్ని మాయా తెరలు అని అంటాము. ఆ మాయా తెరలు ఎలా పనిచేస్తుంది మన మానవ జీవితంలో అన్నది మనము ఇప్పుడు చెప్పుకుంటాం. నలుపు తెర, నీలిరంగు తెర, పచ్చ రంగు తెర, ఎరుపు తెర, పసుపు తెర, తెలుపు తెర మరియు అన్ని రంగులు కలిసిన తెర. ఇవి 7 తెరలు అన్నమాట. దీనిలో నలుపు తెర అశుద్ధ మాయాశక్తిచే నడుపబడుతుంది. రెండవది నీలిరంగు తెర శుద్ధ అశుద్ధ మాయాశక్తిచే నడుపబడుతుంది. పచ్చ తెర క్రియాశక్తిచే నడుపబడుతుంది. ఎరుపు తెర పరాశక్తిచే నడుపబడుతుంది. పసుపు తెర ఇచ్ఛాశక్తిచే నడుపబడుతుంది. తెలుపు తెర జ్ఞానశక్తిచే నడుపబడుతుంది. పై అన్ని తెరలు దేని ద్వారా నడుపబడుతుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఆదిశక్తి నుంచి. ఓకే, అంటే దైవం నుంచి వచ్చిన శక్తి రూపం, అనుగ్రహ శక్తి అని చెప్పబడే ఆ శక్తి స్వరూపము ఫస్ట్ మొదటిగా ఆదిశక్తిగా అది వచ్చింది. అక్కడి నుండి కొంచెంగా ఒక్కొక్క మెట్టుగా దిగుతూ అది అశుద్ధ మాయాశక్తి వరకు వచ్చిందన్నమాట. ఇవి మొత్తం అనుగ్రహ శక్తి ద్వారే జరుగుతుంది. మన అందరి జీవితం కూడా అనుగ్రహ శక్తి ద్వారే జరుగుతూ ఉంది అన్నది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ తెరలన్నీ తొలగితేనే ఆత్మ ప్రకాశం అన్నది ఏర్పడుతుంది. అయితే ఈ నలుపు తెర ఎలా తొలుగుతుంది? నలుపు తెర అన్నది అజ్ఞానము, పూర్తి అంధకారంలో ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ జీవితం. ఖానా పీనా సోనా, దుఃఖమయం జీవితం. అలాంటి జీవితంలో ఉంటుంది నలుపు తెర. ఈ తెర ఎలా తొలుగుతుంది అంటే దైవం యొక్క అనుగ్రహముతో తొలుగుతుంది. ఆ అనుగ్రహం ఎలా జరుగుతుంది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అరుళాలర్ అని. అలాంటి అరుళాలర్ ద్వారా వాళ్ళకు తొలగించబడుతుంది. కొంతమందికి ఆ చీకట్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు జీవులే కదా. మానవ శరీరం తీసుకున్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పాము, ఈ గొంతు నుంచి కింద భాగము తల భాగం అండమైతే కింద శరీర భాగము పిండ భాగము. ఓకే, పిండ భాగంలో జీవుడు ఉంటాడు, అండ భాగంలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మనే మనము పరమాత్మ అని సూచిస్తూ ఉంటాము. ఓకే, ఆ పరమాత్మ ఎప్పుడు వచ్చి తన జీవుణ్ణి మేల్కొల్పాలి అన్న తపనలో ఉంటుంది. ఆ ఆత్మనే మనము
సూర్యుడికి కూడా సూర్యుడిగా అంటే బాహ్యంలో సూర్యుడిగా ఈ శరీరంలో ఆత్మగా మనం చెప్పుంటాం కదా, గుర్తుందా? దైవము ఈ పిండములో 4 చోటు, అండంలో 4 చోటు తన్ను తాను ప్రకటనం చేసుకుంటా ఉంది అని మనం ఒకసారి చెప్పుకున్నాం. మనలో ఉన్న ఈ పరమాత్మ ఈ భౌతిక శరీరానికి సూర్యుడు అన్నమాట. ఓకే, మనం చూస్తాము సూర్యుడిని మబ్బు కమ్మేస్తుంది. ఆ మబ్బు కమ్మినప్పుడు చుట్టూ కొంచెం చీకటిగా అనిపిస్తుంది. చీకటిగా అనిపించినను సూర్య యొక్క కాంతి అది పొందుతా ఉందా లేదా? పొందుతుంది కదా. మనం కూడా కొంచెం మబ్బుగా ఉంటే కూడా మనకి సూర్యుడి యొక్క వెలుగు లైట్గా వస్తుంది కదా. అలానే ఇక్కడ ఈ అజ్ఞానము, చీకటి, ఈ అజ్ఞానము ఇవన్నీ కూడా వాళ్లకు చీకటి అయిన మబ్బులాగా అది ఆత్మను మూసి ఉన్నా కూడా ఎంతో కొంత జ్ఞానం ద్వారా ఈ జీవుడు మేల్కొల్పడానికి అది ప్రయత్నిస్తుంది అనమాట. అది పరమాత్మ అంటే దాని యొక్క అనుగ్రహంతో ఇది కొంచెం కొంచెం జ్ఞానాన్ని పొందుతూ వస్తుంది. అలా కొంచెం కొంచెం జ్ఞానం పొందుతూ అది చేసే ఏదో ఒక మంచి కార్యము ద్వారా అరుళాలర్తో వాళ్ళకి కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ అరుళాలర్ ద్వారా వాళ్లకు ఆ చీకటి తొలగే మార్గం దొరుకుతుంది. సో దాంతో నలుపు తెర తొలుగుతుంది. రెండవ తెర నీలిరంగు తెర. నీలిరంగు తెర ఏమిటి అని మనం ఇక్కడ చూసినామంటే అది మనకి శుద్ధ అశుద్ధ మాయాశక్తిచే నడపబడుతుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపల అరుళాలర్ ద్వారా వీళ్ళు దైవం గురించి ఎంతో కొంత జ్ఞానాన్ని పొంది ఉంటారు. స్వల్పమైన జ్ఞానమైన పొంది ఉంటారు. సో ఇక్కడి నుంచి వాళ్ళు ఏమి నేర్చుకోవాలి, ఈ తెర తొలగడానికి ఏం చేయాలి అని చూస్తే ఇది రెండిటిని మనకి సూచిస్తుంది. అంటే శుద్ధము అశుద్ధము రెండు చేత నడిపించడం ద్వారా మంచి చెడు ఈ రెండిటిని మనకి తెలియజేస్తుంది. ఇష్టము అయిష్టము, రాగ ద్వేషములు, ఈ రెండు, రాగము ద్వేషము, ఇవన్నీ రెండు. వీటన్నిటినీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవం ద్వారా ఇది కాదు, మనము చెడు, ఇది మంచి అని చూడొద్దు, ఈ జ్ఞానం పొందే కొద్దీ ఈ జీవుడు ఇలాంటి జ్ఞానం పొందే కొద్దీ ఇక్కడ మంచి చెడు అన్నది లేదు, అంత మనం చూసే దాంట్లోనే ఉంది. ఎవరిని వచ్చి ఇది నాకు ఇష్టము, ఇది నాకు ద్వేషము అన్నది అంతా వదులుకోవాలి, రాగద్వేషాలు వదులుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా అది పక్కువ చెందే కొద్దీ ఆ జీవుడు పక్కువ పొందుతూ వచ్చే కొద్దీ ఆ మాయ ఏదైతే రెండవ తెరగా చెప్పుకుంటున్నామో ఆ మాయ తెర, నీలిరంగు తెర తొలుగుతుంది. ఇది ఎవరి ప్రయత్నం ద్వారా? మన ప్రయత్నం ద్వారే, జీవుల ప్రయత్నం ద్వారే ఇది తొలుగుతుంది. తెలుస్తుంది కదా, మనం మంచి చెడు చూసినప్పుడు దుఃఖాలు ఏర్పడుతున్నాయి. ఇది నాకు ఇష్టము అనుకొని దాన్ని పట్టుకున్నప్పుడు దుఃఖం ఏర్పడుతుంది. ఇది కష్టము అన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు దుఃఖం ఏర్పడుతుంది. సో దుఃఖంకి మూలంగా ఇక్కడ ఏది ఉంది? మనకి నీలిరంగు తెర ఉంది. సో ఈ ద్వైతాన్ని తొలగించినప్పుడు దుఃఖం పోతుంది. సో తద్వారా మనకి నీలిరంగు తెర తొలుగుతుంది, జీవుడికి నీలిరంగు తెర తొలుగుతుంది. మూడవది పచ్చరంగు తెర. ఇది క్రియాశక్తికి నడుపబడుతుంది. ఇది ఏమిటి అంటే మనలోని క్రియాశక్తిని సూచిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏమొస్తుంది అంటే నేను, నాది అన్న మాయ వస్తుంది. ఇది నేనే చేశాను, ఇది నాది అన్న భావం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎవరికన్నా మంచి చేస్తే నేనే చేశాను అని చెప్తారు. ఏదన్నా మంచి జరిగినా దానికి కారణం నేనే అని చెప్పుకుంటారనమాట. ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళ ప్రమేయం లేకుండా, అంటే మన ప్రమేయం లేకుండా
అన్నీ జరుగుతూ ఉంది అన్న జ్ఞానానికి వస్తారో అప్పుడే నేను నాది అన్నది వదిలించుకుంటారు. అంటే ఇది కూడా వాళ్ళకి అనుభవం ద్వారానే వస్తుంది. ఆ అనుభవం ద్వారా వాళ్ళు మార్చుకోవాలన్న ప్రయత్నంతో మార్చుకోవాలి. వల్లలారు చెప్తారు, ఈ పశ్చతెర వరకు స్వయ ప్రయత్నంతో మీరు మార్చుకోవాలి అన్నది. ఈ పశ్చతెరలోనే మనకి మనసు అన్న ఇంకొక మాయ కూడా ఉంది. ఆ మనసులో అరిషడ్ వర్గాలు 6 ఉన్నాయి. ఐడియా ఉంది కదా? ఏమిటి అది 6 చెప్తారా? మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను, అప్పుడప్పుడు నిద్రపోకూడదు మీరు, అందుకని క్లాస్ వినేంత వరకు మేల్కో ఉండాలి కదా. చెప్పండి 6 చెప్పగలరా? క్రోధ, లోభ, మదం, ఆశ్చర్యం. యా 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 హెల్త్ మంచిగా లేక అందరం డల్గా ఉన్నాం మేడం, అందుకే వింటున్నాం. నిన్న ఉగాది పండుగ చేసుకొని హెల్త్ కొంచెం డల్ అయిపోయిందా మీకు? 3 రోజుల నుంచి మేడం తల అసలు కూర్చోలేకపోతాన్నా. ఓకే ఓకే. క్వశ్చన్ కొంచెము అంటే నేను ఇంతకుముందే చెప్పాను, మిగిలిన జ్ఞానం తీసుకోవడం కాదు, ఇది మన ప్రాక్టికల్ లైఫ్ లో రావాలి ఇది. అందుకే పదే పదే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం. ఎందుకంటే ఇలా సత్విచారం ద్వారా మనం బుక్ తీసుకొని అదే పనిగా చదవబోయేది లేదు. మనం విన్నదాన్ని గుర్తుపెట్టుకుని ఆ గుర్తు పెట్టుకున్న దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే మీ యొక్క ఆత్మలో దిగిపోతుంది అది. అందుకే నేను క్వశ్చన్స్ అడిగేది మిమ్మల్ని. ఓకే, అదన్నమాట. సో అరిషడ్ వర్గాలంటే చెప్పారు, సార్ చెప్పేశారు. సో ఇవన్నీ కూడా మనకి ఈ పశ్చతెరలోనే ఉంటారు. ఓకే, ఎప్పుడైతే మనం మన యొక్క స్వయ ప్రయత్నంతో ఈ పశ్చతెరలో, అంటే దీంట్లో కూడా 2 రకాలు ఉంటుంది అనమాట. గ్రీన్లో కింద ఉండేది డార్క్ గ్రీన్ అనమాట, ముదురు పచ్చ, పైన వచ్చి లేత పచ్చ అనమాట. ఈ ముద్ర పచ్చ అన్నది తొలగించబడుతుంది. తద్వారా అంటే ఇవన్నీ తొలగిపోయినాయి కదా మనలో ఉన్న ఆ రాగద్వేషాలు కానీ ఈ అరిషడ్ వర్గ గుణాలు కానీ ఇవన్నీ తొలగిపోయిన తరువాత ఏం జరుగుతుంది అన్నప్పుడు మనకు ఈ పంచభూతాలపై ఆధిపత్యం వచ్చేస్తుంది. ఇంకా ఇది పొందితేనే మనకి ఏమైపోతుంది, మనం గురువు అయిపోయినాము, పంచభూతాలలోనే మనము ఆధీనంలో తీసుకునేసాము, అవి మనం చెప్తే వింటుంది కదా అన్నది వచ్చేస్తుంది. సో అది వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవి ఎవరు ఇస్తారంటే దైవం అనుగ్రహిస్తుంది అన్నమాట. అది ఏం చేస్తారంటే ఈ పంచభూత తత్వాలు ఉన్నాయి కదా, వీటిని తొలగిస్తుందన్నమాట. వాటి యొక్క ప్రభావం మన మీద ఉంది కదా, దాన్ని తొలగించిన తర్వాత వాటి మీద ఆధిపత్యం మనకు వచ్చేస్తుంది. ఆ పని ఎవరు చేస్తున్నారు? దైవం చేస్తుంది. దైవం చేసిన తర్వాత ఇక్కడ మనలో ఈగో పెరిగిపోతుంది ఒకరంతకు. అబ్బా, నాలో ఇవన్నీ వెళ్ళిపోయినాయి, నేను గురువు అయిపోయినాను అన్న ఆ తలంపు వచ్చి తన్ను ఒక గొప్ప స్థితికి తీసుకొచ్చుకోవాలి అన్న భావం వాళ్ళలో ఎక్కువ అయిపోతుంది. దానినే ఎరుపు తెర చూపిస్తుంది. ఎరుపు తెర దేని ద్వారా నడపబడుతుంది అంటే పరాశక్తి. ఓకే, ఈ పరాశక్తి ఏం చేస్తుంది అంటే ఈ పరాశక్తి అన్నది పరులకు వశం అయ్యేటట్టు చేస్తుంది ఈ రెడ్ కలర్. సో ఇక్కడ ఎవరైతే గురువులు అవ్వాలి అన్న తలంపు ఉండాదో వాళ్ళంతా ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ సాధించేస్తామో ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎనర్జీ ఫుల్గా ఫ్లో అయినప్పుడు వాళ్ళలో ఆటోమేటిక్గా ఆకర్షణ శక్తి ఇవన్నీ పనిచేయడం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి చాలామంది జనాలు వస్తారు. వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకు వశం అవుతారు. ఎందుకు వశం అవుతారు? వీళ్ళు గురువు అయిపోయారు, వీళ్ళకు ఒక సొసైటీ కావాలి, వీళ్ళు ఇది ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళను వశం చేసుకుంటారు. అలానే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఇతరులకు వశమైపోతూ ఉంటారు. సో ఇక్కడికి ఈ జీవులన్నీ ఆగిపోతాయి. మరి
ఇక్కడ నుంచి దాటటం ఎలా అన్నప్పుడు గుర్తుంచుకోవాలి, పరులకు వశము కాకూడదు, తనకు తాను వశం అవ్వాలి. ఏదైతే మనము ఈ పశ్చతెర వరకు తొలగించుకొని వచ్చామో ఆ తరువాత తొలగించేది కూడా దైవమే అన్న ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఈ ఎరుపు రంగు తెర తొలగిపోతుంది. తరువాత పసుపు రంగు తెర కాసుకోఉంది. ఆ పసుపు రంగు తెరను ఏది నడిపిస్తుంది అని చూస్తే ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే కోరికను లేపుతుంది కదా. ఆమె ఏం చేస్తుంది? కోరికలను లేపిస్తానే ఉంటుంది. ఈ మాయలే నడిపిస్తాయి. మాయ శక్తులే మనల్ని చూపిస్తుంది. ఇది రెండు ఉంది, నువ్వు ఇక్కడ మాటుకొని అవస్థ పడతావా, ఇక్కడ నుంచి బయటికి వెళ్తావా, అది నీ ఇష్టం, కానీ నీలో కోరికను లేపడం నా పని అని కోరికను లేపుతుంది అనమాట. ఏం కోరిక? సిద్ధులు వస్తాయి. ఇచ్ఛాశక్తి ద్వారా తన కోరికల్ని వాళ్ళు పొందుతారనమాట. ఇది సిద్ధశక్తిలో ఇది ఒకటి కూడా వస్తుంది మనకి, ఇచ్ఛాశక్తి. ఆ కోరికలో ఏమేం కోరిక ఉందో వాళ్ళకి, నాకు ఇది సిద్ధిస్తే చాలు, అది సిద్ధిస్తే చాలు అన్నట్టు వాళ్ళలో ఉంటుంది. అయితే కొంతమందికి నేను విన్నాను, నాకు నీటి మీద నడవాలంటే ఇష్టం అని చెప్తా ఉంటారు. కొంతమంది అబ్బా గాలిలో ఎగరాలి నేను అని నాకు తెలిసిన ఒక ఆయన కూడా చెప్పున్నారు. మేడం నాకు సిద్ధి వస్తే నేను గాల్లోనే ఎగురుతాను మేడం అని అన్నారు ఒకసారి. వినడానికి కామెడీగా ఉంది. అంటే వస్తుంది, న్యాచురల్గా వస్తుంది, రావాల్సిన సమయం వచ్చినప్పుడు వస్తుంది, కానీ అక్కడికి ఆగిపోకూడదు. ఆ కోరిక వచ్చినాక అక్కడే ఆగిపోతారు. కోరిక జరిగినప్పుడు, సిద్ధించినప్పుడు. అలా కాదు, అక్కడ కాదు మనం ఉండాల్సింది. మన ఇచ్చ ఎలా ఉండాలి అంటే, మహాసిద్ధి అయిన అరుట్పెరుం జ్యోతి అనుగ్రహముతో, పూర్ణ అనుగ్రహముతో ఆ దైవ స్థితిని పొందటమే మన యొక్క గొప్ప సిద్ధిగా ఉండాలి. అప్పుడు ఈ భావన చేస్తూ తాను ఏం చేయాలి అంటే దైవాన్ని శరణు పొందాలి. అంటే మనం ఏం చేయాలి? దైవాన్ని శరణు పొందాలి. దైవమా మాకు ఇవన్నీ వచ్చేసిన సిద్ధుల ద్వారా ఎగరడము, నీటి మీద నడవడము, ముట్టుకున్నది వచ్చి అంటే డబ్బులు ఎక్కడి నుంచో డబ్బులు రప్పించడము, ఇలాంటి సిద్ధులన్నీ మాకు వచ్చేసినాయి. కానీ మేము సిద్ధులతో ఆగము. మాకు కావాల్సిన సిద్ధి ఏమిటి అంటే అది మీ యొక్క అనుగ్రహం ద్వారా మేము దైవ స్థితిని పొందడమే మాకు కావాలి. మీ స్థితిని, మీలో మేము అమ్మయం కావాలి, మీలో మేము ఐక్యం కావాలి, అలాంటి స్థితి మాకు కావాలి అలాంటి గొప్ప స్థితి కావాలి మాకు అని దైవాన్ని శరణు పొందాలి. ఓకే, తద్వారా మనకి పసుపు రంగు తెర తొలుగుతుంది. తరువాత తెలుపు రంగు తెర. తెలుపు రంగు తెర దేని ద్వారా నడిపించబడుతుంది అని చూసామంటే జ్ఞానశక్తి. ఎస్, జ్ఞానశక్తి. ఇక్కడికి వచ్చినాక వాళ్ళలో జ్ఞానం కలుగుతుంది, చాలా విషయాలు తెలుసుకుంటారు, గొప్ప స్థితికి వస్తారు. అప్పుడు కూడా వాళ్ళలో ఈగో, అహంకారం ఉంటుంది. నాకే అన్నీ తెలిసింది, నాకు అన్నీ వచ్చేసింది, నేను సన్మార్గిని అయిపోతున్నాను అని తెలియని అహంకారం వచ్చేస్తుంది. సో అహంకారం ఉంటే అక్కడికి ఆగిపోతారు. సో అహంకారాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి దైవానికి అంటే మనము సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకోవాలి అని అనుకుంటే శరీరాన్ని, జీవాన్ని, ఆత్మని. ఆత్మని ఏమంటారు తెలుసా? వస్తువు అంటారు. ఉడల్, పొరుల్, ఆవి. పొరుల్ అంటే వస్తు, ఆత్మ అంటే వస్తువు అన్నమాట. ఆవి అంటే ఈ జీవుడు. ఓకే, అర్థమవుతుందా? సో ఈ మూడిటిని దైవానికి సమర్పించేయాలి. దైవమా ఇది నాది కాదు, ఇది నీకే సమర్పిస్తున్నాను, ఇది నువ్వు తీసుకో. వలరా అంటారు,
என்னுடைய உடல் பொருள் ஆவி, నా యొక్క ఈ వస్తు మీన్స్ ఆత్మ, ఈ శరీరము, ఈ ఆవి మీన్స్ జీవాత్మ. ఓకే, ఈ మూడిటిని మీకు సమర్పించేస్తున్నాను, దీన్ని తీసుకొని మీది నాకు ప్రసాదించండి అని అడుగుతాడనమాట వలల. అంటే శరణాగతి మేడం. దీన్ని వచ్చి సమర్పించడం శరణాగతి ఇక్కడ వాడాము మనము. శరణాగతి వచ్చి మనకి పసుపు రంగులో వస్తుంది శరణాగతి. స్వామి శరణం శరణం శరణం, మిమ్మల్నే శరణు పొందుతున్నాను, నాకు ఈ సిద్ధులు వద్దు, నాకు దైవ స్థితిని పొందే సిద్ధిని నాకు ఇవ్వు, నీ పూర్ణ అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అని శరణు పొందేది పసుపు రంగు తెరలో. ఇది ఏం చేస్తున్నాం? శరణం కాదు, సమర్పించేయడం. పువ్వులు తీస్తాము, పువ్వులు శరణం పొందుతాదా? పువ్వుల్ని ఏం చేస్తాము? దాన్ని పువ్వు కట్టి దైవానికి సమర్పిస్తాము, అవునా? అలా ఈ శరీరము నాది, ఈ జీవుడైన నాది కదా. అయితే ఈ శరీరాన్ని లోపల ఉన్న ఆ జీవుని, దాన్ని ఆవి అంటాడు స్వామి, ఆవి ప్రాణం. ఓకేనా? ప్రాణాన్ని అంటే ఆత్మ సమర్పణ అంటారు కదా మేడం. ప్రాణాన్ని ఇది వచ్చి సమర్పించడం మేడం. ప్రాణాన్ని, వస్తువుగా చెప్పబడుతున్న ఆత్మని, ఈ మూడిటిని మనము దైవానికి సమర్పించేస్తున్నాము. స్వామి ఈ మూడు నీదే. విన్నపం ఒకటి ఉంది, దాంట్లో చెప్తాడు స్వామి, భలే చెప్తాడు. నేను దైవాన్ని ఎలా పొందటము అనుకొని ఉంటే నా లోపల నుంచి ఆన్సర్ చెప్తాదనమాట. ఈ మూడిటిని దైవానికి సమర్పించు అని. నేను ఈ మూడిటిని మీకు సమర్పిస్తున్నాను స్వామి అని స్వామి చెప్పినప్పుడు లోపల నుంచి మళ్ళీ ఇంకొకటి వస్తుందంట. ఈ మూడు ఇచ్చిందే ఆయనే, మరి ఇది నీది ఎలా అవుతుంది అని అడుగుతుంది. ఈ మూడు దైవం ఇచ్చిందే కదా, దైవం ఇచ్చింది దైవానికే ఇస్తున్నాం, కానీ నీది అని ఇక్కడ ఏముంది, నాది అని ఇక్కడ ఏముంది? ఏమీ లేదు, అన్నీ దైవం ఇచ్చిందే కదా అన్నది ఆయనకి అవగాహనలో వస్తుందన్నమాట. అది చెప్తాడు, ఆయన విన్నపంలో ఉంది. మనం విన్నపం చదివినప్పుడు అది వస్తుంది. ఓకే, అయితే ఇక్కడైతే దీన్ని సమర్పించుకోవాలి. ఎప్పుడైతే మనం సమర్పిస్తామో అప్పుడు తెలుపు రంగు తెర తొలగిపోతుంది. తరువాత ఏం జరుగుతుంది అంటే, ఈ అన్ని రంగుల తెర ఒకటి ఉంది. దానిలో ఆల్మోస్ట్ కొంతమంది చెప్తున్నారు వీళ్ళు అన్ని రంగుల్ని కలిపి కుట్టుండారు, కానీ మొదటి 2 రంగులు ఉన్నాయి కదా, నలుపు రంగు, నీలి రంగు, ఈ 2 ఉండదు దాంట్లో. ఎందుకంటే అవి 2 అశుద్ధం ఉంది కాబట్టి, అశుద్ధాలు ఉండదు. పైకి వెళ్ళిన తర్వాత మిగిలినవి ఉంటుంది, మిగిలిన 4 ఉంటుంది అని చెప్తారు. మిగిలిన 4లో కూడా లేత రంగు పచ్చదా ఉంటుందంట. ఈ 4 ఉంటుంది. ఈ 4 ఏం చేస్తుంది అంటే, ఈ 4 ఆదిశక్తిని సూచిస్తుంది. ఈ స్థితికి వెళ్ళినప్పుడు తాను అనుగ్రహ శక్తిగా తన్ను తాను గుర్తించుకుంటాడు. ఇది చెప్పాను కదా, ఈ స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతాం మనము? అరుళాళరవుతాము. అనుగ్రహ శక్తి అంటే ఆదిశక్తి. ఆ ఆదిశక్తి వేరు కాదు, తాను వేరు కాదు, అంతటా వ్యాపించి ఉన్నాము అన్న జ్ఞానం తనలో వస్తుంది. తనలో నుండే దైవము తన ద్వారా అనుగ్రహం చేస్తుంది అన్నది కూడా భావిస్తూ తెలుసుకుంటాడు. భావించడం కాదు, అవగాహనలోకి వస్తుంది ప్రతి జీవికి కూడా, మనకు కూడా. ఇక్కడ ప్రతిసారి నేను మనల్ని ఎందుకు చెప్పుకుంటున్నానంటే, మన మైండ్లో మనకి ఇది వస్తుంది అన్నది రావాలి. మనల్ని ఇక్కడంతా జాయిన్ చేసుకోవాలి. అప్పుడు మనకు వస్తుంది అన్నది అక్కడ మనలో మైండ్లో వస్తుంది. ఇది తెలియకుండానే మనలో నుంచి మనం చేసుకునే సంకల్పాలు అన్నమాట. ఓకే, ఎరుకతో చేస్తున్నాము. ఇప్పుడు కొన్నిసారి మనకి ఎరుక లేకుండా చెప్పినా అది సంకల్పం కిందే వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? పరాశక్తిగా మనం చూసుకున్నాము. అయినను ఇక్కడ అహంకారం అన్నది రవ్వంత ఉంటుంది. అంటే నేను ఉన్నాను అన్న అహంకారము ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అనుగ్రహ శక్తి అయిన నేను ఈ సృష్టి అంతటా నేనై ఉన్నాను. అంటే ఇక్కడ సృష్టి అయి ఉన్నాను. ఓకే, దీన్ని సృష్టించిన వారు ఎవరు అంటే దైవం. అది వేరుగా ఉంది. అది ఒకటి, ఇది ఒకటి, 2 కనిపిస్తుంది.
ఈ రెండిటిని మనం ఏం గుర్తుగా చెప్తున్నామంటే శుద్ధ ద్వైతంగా గుర్తిస్తున్నాము. సో ఈ శుద్ధ ద్వైతము శుద్ధ అద్వైతంగా మారాలి. ఎలా మారుతుంది అంటే అక్కడ నేను చెప్పాను కదా, మనం 12 వరకు పోయి చేరుకునేసినాము. ఇప్పుడు ఏమవుతుంది, దైవం దిగి వస్తుంది, దైవం వస్తుంది. దైవం వచ్చి మనలను తనలో ఐక్యం చేసుకుంటుంది. అప్పుడు చెప్తుంది, ఈ సిచ్యువేషన్లో వల్లలార్ది ఒకటి చెప్పారనమాట, అది చెప్తాను మీకు. ఏమిటంటే దైవం వస్తుందన్నమాట, వల్లలారు కూర్చో ఉంటారు. దైవం వచ్చి చూసిందే ఆయన లేచేస్తాడు అనమాట. అప్పుడు దైవం అంటుంది, ఎందుకు లేచావు, నువ్వు వేరు నేను వేరు అనుకున్నావా, నీవే నేనై ఉన్నాను, నేనే నీవై ఉన్నావు అని చెప్తారు. సో అలా ఇక్కడ రెండు ఒకటే అన్న జ్ఞానం కలిగి తద్వారా ఈ లాస్ట్ తెర అయిన అన్ని రంగులు కలిసిన తెర తొలగించబడుతుంది. ఇలా దైవ అనుగ్రహం ద్వారా ఇవన్నీ తొలగినప్పుడు ఆత్మ ప్రకాశం ఏర్పడుతుంది. మనం అనుకున్నాం ఆత్మ సాక్షాత్కారం అయ్యింది, మనకి ఆత్మ సాక్షాత్కారం అయ్యింది అని. అది ఏం ఆత్మ సాక్షాత్కారం అంటే మనం మన రూపంలో చూసుకున్న ఆత్మ సాక్షాత్కారమే మనకు అయ్యింది. అలా కాదు, సత్యమైన రూపము కలిగిన ఆత్మ ప్రకాశాన్ని మనం చూడాలి. అదిదా సత్యమైన ఆత్మ సాక్షాత్కారము. అది ఎప్పుడు మనకి కలుగుతుంది అంటే ఈ తెరలు తొలగినప్పుడు కలుగుతుంది. అదిదా మనకి నిజమైన సత్యమైన సాక్షాత్కారము. దానిలో నుంచిదా మనం దైవాన్ని కూడా చూడడం అన్నది తెలుస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇది వరకు మనము చూసింది జ్ఞాన సభ గురించి. ఈ తెరలు ఎప్పుడు వేస్తారు అది చెప్తాను ముఖ్యంగా, అది మెయిన్ పాయింట్. ఈ 7 తెరలను తొలగించి మనకి జ్యోతి దర్శనము ప్రతి నెల పూసం నక్షత్రము అంటే పుష్యమి నక్షత్రము అంటారు. తెలుగుకి తమిళ్కి ఒకే రోజు వస్తుందా లేదా అన్నది నాకు తెలీదు. కాకపోతే తమిళనాడులో మాత్రం పూసం నక్షత్రం అనబడే రోజు ప్రతి నెల సాయంత్రము 7:30 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేస్తారు. 7:45 to 8:45 అనుకుంటా టైమింగ్. యాక్చువల్లీ 7:45 నుంచి స్టార్ట్ చేస్తారు. జ్యోతి దర్శనం చూపిస్తారు. 7 తెరలలో మనకి పచ్చ తెర మాత్రము సగమే తీస్తారన్నమాట, మిగిలిన సగం తీయరు. అది తైపూసం. అప్పుడు తైపూసం అంటే పుష్యమి నెల, పుష్యమి నక్షత్రం రోజు జరుగుతుంది. ఆ రోజు వచ్చి 6 కాలాలు జ్యోతి దర్శనం చూపిస్తారు. అప్పుడు పూర్తి తెరలను తొలగిస్తారన్నమాట. ఆ 6 కాలాల గురించి అంతా మనము పుష్యమి నక్షత్రము వస్తుంది కదా మనకి, అప్పుడు తై నెల అప్పుడు పెడతామన్నమాట. మార్నింగ్ 6 o'clockకి 10 o'clockకి ఇలా టైమింగ్ ఉన్నాయి. అలా వచ్చి 5 దర్శనాలు ఫస్ట్ మొదటి రోజు ఉంటుంది. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లాస్ట్ దర్శనం ఉంటుంది. దాన్ని జ్ఞాన జ్యోతి దర్శనం అంటారు. ఆ చివరి దర్శనాన్నిదా అరుళాలందరూ పోయి చూస్తారు. ముందు రోజు వాళ్ళు రారు, మరుసటి రోజుదా వచ్చి చూస్తారు. జ్ఞాన జ్యోతి దర్శనం అంటారు దాన్ని. ఓకే, అయితే ఈ జ్యోతి దర్శనం ఎందుకు ప్రతి నెల పెట్టారు అని మనం క్వశ్చన్ చేస్తే, ఎందుకంటే తైపూసం రోజుదా వల్లలారు వచ్చి జ్యోతిగా మారిన రోజు, దైవ స్థితిని పొంది అంతట వ్యాపించిన రోజు మనకి తైపూసం రోజు. అయితే సంవత్సరం ఒక రోజు అని దాన్ని గుర్తు పెట్టుకోవాలి కదా. మరి ప్రతి నెల ఎందుకు పూసం రోజు మనకి ఇది చూపిస్తారు అని అడిగినప్పుడు దానికి ఏమంటామంటే, మన లోపల ఆ యొక్క మోటివేషన్ రావాలి కదా మనకి, మనం అవ్వాలి అన్నది. బయట చూసే ఆ జ్యోతిని మనలో మనం చూడాలి అన్న ఆ మోటివేషన్ కావాలి కదా. అందుకోసం వల్లలారు
బయట చూసే ఈ జ్యోతి మీ లోపల మీరు చూడాలి అని. దానికి ఇది మనలో తపన పెరగడానికి మేడం. అవును. దానికి ఇది ఒత్తిగై అంటారు స్వామి. ఒత్తిగై అంటే ముందుగా మనం ఇది చేస్తాం కదా, ట్రయల్ చేస్తాం కదా ఏదన్నా చేసే ముందు. అలా ట్రయల్ లాగా మనము ముందుగా జ్యోతిని చూస్తూ రావాలి. చాలా మంది అక్కడ తమిళనాడులో ఉండేవాళ్ళు ప్రతి నెల వెళ్తారు జ్యోతి దర్శనానికి. ప్రతి నెల అది చూసినప్పుడు నేను కూడా అదిగా మారాలి అన్న అటువంటి తలంపు మనలో కలుగుతుంది. వస్తుంది. ఆ మోటివేషన్ కోసం మనం చూడాలి. ఆ దర్శనం ముందు మనలో చూడాలి, మళ్ళీ మనము అదిగా మారాలి అన్న మోటివేషన్ కోసం మనం ప్రతి నెల అది చూడాలి. మనం కూడా మన వల్లలార్ విజన్ తెలుగు వాట్సాప్ గ్రూప్లో ప్రతి నెల జ్యోతి దర్శనం వస్తుంది, లైవ్ జ్యోతి దర్శనం. అది లింక్ మేము పెడుతూ ఉంటాం, మీరు కూడా చూసుంటారు అనుకుంటా. దాని ద్వారా మనం అక్కడికి వెళ్ళకపోయినా ప్రతి నెల చూడడం ద్వారా మనలో ఒక మోటివేషన్ అన్నది ఏర్పడుతూనే ఉంటుంది.